ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న ఆయన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న భి వరేలతో కూడిన ధర్మాసనం విజయ్ పాల్ పిటిషన్ను కొట్టివేసింది. సిబిఐ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలంటూ రఘురామరాజు ఇటీవల గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, సిఐడి డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నగరపాలెం పోలీసులో నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం గత నెలలో హైకోర్టును ఆశ్రయించగా విజయపాల్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాజాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశ ఎదురైంది.